చిన్న ప్రార్థనతోటి వాక్య సందేశంలోకి వెళ్దామండి. మహోన్నతుడా, మహాశక్తిమంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమల దేవ, గడిచిన కాలమంతయు సజీవమైన బలమైన హస్తాల కింద భద్రపరిచారు తండ్రి. నిన్ను స్తుతించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా ఆత్మీయ ప్రయాణంలోనైనా వారం వారం నాయన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి ఆలోచిస్తున్న ప్రతి ఒక్క అంశం నాయన తండ్రి, మా ఆత్మీయ జీవితంలో నాయన తండ్రి అలవర్చుకుంటూ ఆత్మీయంగా బలం పొందుకుంటూ తండ్రి, నిన్ను చేరే ప్రయాణంలో నాయన ఎడమకు కానీ కుడుముకు కానీ నాయన మేము తప్పిపోకుండా మా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని నాయన దిక్తూసుగా మేము చూసుకుంటూ కడవరకు మా ప్రయాణం నాయన ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి, బలవంతులుగా మేము సాగడానికి, నేను చేరడానికి ఈ యొక్క వాక్య పరిశోధన సదస్సు యొక్క వాక్య జ్ఞానము మాకెంతో అవసరమని మరి పరిశీలిస్తున్న ఈ సమయంలో నాయన మీ ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు దయచేయమని వినుసున్న నీ పిల్లలు విని గ్రహించే శక్తిని చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయమని మా కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడు నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా సర్వసృష్టిని సమస్తమును కలగజేసిన దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి గడిచిన వారం కొన్ని కారణాల వల్ల గత వారం మాట్లాడకుండా ఉండడం జరిగింది. మరి ఈ వారం దేవుడిచ్చిన కృపను బట్టి వాక్య పరిజ్ఞానం మనం నేర్చుకోవడానికి, దేవుళ్ళో మరింతగా బలవంతం అవ్వడానికి మరి ఈ వారం దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఆలస్యం చేయకుండా వాక్య సందేశంలోకి వెళ్దామండి. మరి వారం వారం మనం గత 5-6 వారాలుగా మనం ధన్యులు ఎవరు అన్న అంశం మీద మనం కొనసాగింపు జరుగుతుంది. ఈ వారం మనం ఆలోచించుకోవాల్సిన విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం ఈరోజు జ్ఞానిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ దగ్గరెట్టుకొని చెప్పబడుతున్న మాట అటు రీతిగా ఉందో లేదని పరిశీలించుకుంటూ మన ఆత్మల్ని బలపరుచుకుంటూ దేవుళ్ళో ఎదగాలన్నదే మన కోరిక. కాబట్టి మనందరం కూడా మన హృదయము, మన చెవులు ప్రతిదీ కూడా దేవుడి మాట అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించాలని, శ్రద్ధగా దాన్ని పరిశీలించిన వారు ధన్యులు. దానికి ఫలమును, దాని రుచిని తెలుసుకుని బలవంతులు అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విన్నప్పుడు శ్రద్ధాశక్తులతో దేవుడి మాట వినాలని కోరుకుంటూ మరి వాక్య సందేశంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని వారలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అనగా పర్యాయ పదాలు ఏమొస్తాయంటే మంచితనము, న్యాయము, అన్యాయం చేయలేని వ్యక్తిగా. అలాగే మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే నీతి అనగా వాక్యము, సత్యము, ధర్మము. ఇంకా మనం బాగా ఆలోచిస్తే ఇంకా నీతి అనగా యేసుక్రీస్తు అని మనం కూడా చెప్పుకోవచ్చు. నీతి అన్న పదానికి ఇన్ని పర్యాయ పదాలు దానికి ముడిపడి ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, మరి నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎవరు ఈ నీతిపరులు? నీతి అనగా ఏంటి? ప్రియమైన దేవుని వారలారా, నీతి అనగా ఏంటి అన్నది మనకు తెలిస్తే లోకపరంగా చూసుకుంటే ఒకళ్ళు దాసించడండి, ఫలానా వ్యక్తి
తన పని తాను చేసుకుంటాడండి, అన్యాయంగా వెళ్ళడు అని కొంతమంది మాటలు ఉంటాయి. కొంతమంది మాట అంటే మాట ఖచ్చితంగా ఉంటుందండి, మాటకి నిలబడతాడండి, నీతికి నిలబడతాడండి, మాట పోనిచ్చుకోడండి అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది వ్యాపారస్తులు తను చేసే వ్యాపారంలో చాలా నిక్కర్సుగా ఉంటాడండి, నిజాయితీగా ఉంటాడండి, ఎదరి సొమ్ముని ఆశించడండి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్లారా, మరి బైబిల్ చెప్తున్న ఆ నీతి ఒక సారం, బైబిల్ చెప్తున్న సారం ఏంటి ఆలోచిద్దాం. బైబిల్ చెప్తున్న సారం ఏంటి? నీతి అనగా చాలా విషయాలు వస్తాయి. చాలా మనం బ్రతుకుతున్న ప్రతి జీవన విషయంలో, మన ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్రతుకుతున్న ప్రతి విషయంలో కూడా ఏముండాలి? మనకి నీతి ఉండాలి. బైబిల్ చెప్తున్న క్రమం కూడా ప్రియమైన దేని వల్ల అదే. మన క్రియలను చూసి తన పాపను గుర్తెరగాలంటే మన క్రియలో ఏముండాలి? నీతి క్రియలై ఉండాలి అని చెప్తుంది బైబిల్. మన క్రియలు నీతి క్రియలైనప్పుడు, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు తన పాపను గుర్తెరగాలంట. ఏంటి? నాతోటి మనిషే కదా, నాతోటి చేస్తున్న వ్యాపారవేత్తే కదా, ఇంత న్యాయంగా ఉంటున్నాడేటి, ₹1 ఆశించలేదేటి, నేను అన్యాయంగా సంపాదిస్తున్నాను, కానీ తనకున్న దాంట్లోనే అందంగా బతుకుతున్నాడు. ఇటువంటి ఎదుటి మనిషికి మన జీవితం ఎలా ఉండాలంట? తెరిచిన బుక్కులా, ఒక అద్దంలాగా అందంగా, నీట్గా, ఒక తెల్లటి వస్త్రంలా కనబడాలంట ప్రియమైన దేవుని వాటారా. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలోని. మన నీతి క్రియలు చూసి తన పాపాన్ని గుర్తెరగాలి అంటున్నాడు. అలా గుర్తెరిగి తనకు తాను మారుమని ఎప్పుడైతే పొందుతాడో మన ప్రవర్తన బట్టి పరలోకంలో ఉన్న తండ్రి అంట మహానందం పొందుతాడంట. మరి మన నీతి క్రియలు అటు రీతిగా ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. కాబట్టి ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఉదయకాలం మొదలెట్టుకుని సాయంకాలం వరకు ఇవాళ ప్రతి మనిషి జీవితంలో చూస్తే అనీతే కనబడుతుంది ప్రియమైన దేని వల్ల. నీతి అన్నదే లేదు. అందుకే మనం దేవుడు చెప్పిన సందర్భంలో ఈ తరంలో నీవొక్కడు మాత్రమే నీతిపరుడివి, ఈ తరంలో నీవొక్కడు మాత్రమే నీతిపరుడివి అని కొంతమంది భక్తుల జీవితాన్ని ఉదాహరిస్తూ మనకి బైబిల్ గ్రంథంలో వారి జీవితాలని మనకి వివరించాడు దేవాది దేవుడు. మరి అటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది నీతిపరుల యొక్క జీవితం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఒక లోకపరంగా చూస్తే ప్రతి మనిషి జీవితంలో ఏముంది? నీతి లేదు. ఇప్పుడు నీతిమంతుడు ఇవాళ ఒక్కడైనా లేడని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అలాగే మనం రోమపత్రిక చూస్తే ప్రతివారు ఏమై ఉన్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేక ఉన్నారంట. అంటే ప్రతి ఒక్కరు కూడా దేంట్లో ఉన్నారో? పాపంలో ఉన్నారు. ఏ భేదం లేదు. ఫలానా కులస్తుడని, ఫలానా దేశస్థుడని, ఫలానా వంశస్థులని, ఫలానా కులమని ఏమీ లేవంట. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఉన్నారు. దేవుడిచ్చు అనుగ్రహం పొందుకోకుండా దూరంగా ఉన్నారు దేవుడికి. ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. ఏ భేదం లేదని చెప్తుంది బైబిల్. అలాగే దేవుడు కొంతమంది భక్తుల జీవితాన్ని ఉదాహరిస్తూ ఈ తరంలో నీవొక్కడో మాత్రమే అని కూడా ఉదాహరించినట్టుగా, అంటే దేవుడు తరతరాలుగా చూస్తున్న ప్రతి తరంలో కూడా ఎంతమంది కనబడుతున్నారు దేవుడికి నీతిపరులు అంటే ఒక్కొక్కడే కనబడుతున్నాడంట. అంటే ఇన్ని వేల కోట్ల మంది జనాభాలో ఒక్కడే దేవుడికి ఎందుకు కనబడుతున్నాడంటే నీతిని అనుసరించి బ్రతకడం మనుషులకి ఎలాగుందంటే అదొక పెద్ద కొండను మూసినట్టు ఉంది. అనీతికే అలవాటు పడిపోయిన ప్రాణాలు. ఒక సహోదరుడు అంటాడు, అబద్ధం ఆడకుండా రోజు ఎక్కడ వెళ్తుందండి అంటాడు. అంటే అబద్ధం ఏమైపోయిందంట? ఆహారం అయిపోయింది అంటున్నాడు. ఆహారం లేకుండా ఎలాగా మనిషి జీవితం ఎలాగా కొనసాగదో అలాగే అనీతి లేకపోతే
అన్యాయంగా బ్రతకకపోతే, అబద్ధం లేకుండా బ్రతకకపోతే అలా జీవితం లేదన్నట్టుగా, జీవించలేమన్నట్టుగా మనిషి మారిపోయాడు ప్రియమందైన వాళ్ళారా. అందుకే ఇవాళ చూడండి, ఏ వస్తువు కొన్నా కానీ మనకి ఏం కనబడుతుంది? ఒక వస్తువు 5-6 రకాలు ఎందుకు తయారవుతుంది? ఇది ఫస్ట్ క్వాలిటీ అండి, ఇది సెకండ్ క్వాలిటీ అండి, ఇది థర్డ్ క్వాలిటీ అండి, ఇది ఫోర్త్ క్వాలిటీ అండి, ఇది ఫిఫ్త్ క్వాలిటీ అని ఎందుకు చెప్తున్నారు మనకి? ఇది నాసి రకం, ఇది ఒరిజినల్ అని ఎందుకు చెప్తున్నారు? ప్రతి విషయంలో, ప్రతి వస్తువులో కూడా ఏమొచ్చింది? డూప్లికేట్ వచ్చింది. ప్రతి వస్తువులో డూప్లికేట్ వచ్చింది. ప్రతి మనిషి హృదయం కూడా ఏమైందంటే వ్యాధి కలిగి ఉంది. వ్యాధి కలిగి ఉంది. ప్రతి హృదయం అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉందంట. భయంకరం వ్యాధి కలిగి ఉందంట. ఆ వ్యాధి కలిగిన హృదయం ఇంచేపు కూడా మంచి ఆలోచించే విధానం ఏమైనా ఉంటుందంటే లేదు, చెడే. నీతిగా ఆలోచించి ఈ క్షణాల మట్టుకుంటుందేమో, అనీతిగా ఆలోచించేది మాత్రం ఎక్కువ సమయం, గంటల తరబడి ఉంటుంది. అందుకని నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూద్దాం ప్రియమందైన వాళ్ళ, బైబిల్లో చెప్పిన నీతి ఎవరు? దేవుడిచ్చిన సర్టిఫికెట్లలో దేవుడు ప్రత్యేకంగా ఆయన నోటితోటి ఈ తరంలో నీవే నీతిమంతుడివి అని కొంతమంది భక్తుల జీవితాన్ని మనకి పరిచయం చేస్తూ మనకి వారి జీవితాలను మనం ముందెట్టాడు దేవుడు. పరిశీలిద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే, ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూసితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పరమతండ్రి అయిన యెహోవా దేవుడు భూమి మీద ఒక మనిషిని ఉదరిస్తూ, ఎవరా మనుషుడు? నోవాహు గారు. నోవాహు గారిని ఆ తరంలో దేవుడు ఎలాగున్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడంట. ప్రియమందైన వారలారా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట సూచితుని గనుక నీవును ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? ఒక సేఫ్ జోన్ మీరు తయారు చేసుకోండి, ఒక ఓడను తయారు చేసుకోండి, ఆ ఓడలోకి మీ ఫ్యామిలీ వెళ్ళండి అని ముందుగా దేవుడు వారికి రాబోయే విపత్తు నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు. చూపిస్తూ దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు నోవాహు గారి గురించి. ఈ తరములో నీతిమంతుడివి నీవే. అదే 6వ అధ్యాయం మనం చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం ప్రియమందైన వారలారా. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియమందైన వారలారా, నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. ఇదే మాట హానోకు గారి గురించి కూడా ఉంటుంది ప్రియమందైన వారలారా. హానోకు గారు కూడా ఏం నడిచాడంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని ఉంటుంది. ప్రియమందైన వారలారా, నడిచెను అనే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటకి అర్థం ఏంటంటే, దేవుడిని అనుసరించి వాక్యానుసారంగా దేవుడి యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగించడమే దేవునితో నడవడం అని మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈ మాట అర్థం తెలియక, ఇదేంటి దేవుడితో చెయ్య పట్టుకుని నడిచాడేంటి అని అంటారు. చెయ్య పట్టుకుని నడుస్తుంది కాదు, దేవుడు వాక్యానుసారంగా దేవుడి ఉద్దేశాలు ఎరిగి దేవుడి యందు భయభక్తులు కలిగి తన జీవితంలో పాపం లేకుండా ఎప్పుడైతే దేవుడి యొక్క కనుసైగుల్లో తన జీవితాన్ని కొనసాగిస్తాడో, అటువంటి ప్రవర్తన కలిగిన ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడంట?
దేవునితో నడిచినవాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. ప్రియమందైన వారు, నోవాహు గారు కూడా దేవునితో నడిచినవాడు అని రాయబడ్డదే. అలాగే నోవాహు వంశం ఇది నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును, అంటే బయట వారి నుంచి ఎటువంటి నింద కూడా తన మీద మోప లేని స్థితిలో ఒక నిజాయితీపరుడుగా నీతిమంతుడిగా ఉన్నాడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ప్రియమందైన వారరా, మరి ఆదికాండం 6వ అధ్యాయం మొదట మనం చూసుకుంటే నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించాకన దేవునికి ఎలాగున్నారంటే విరోధులుగా మారిపోయారంట. వారిని చూసిన దేవుడు నేను ఎందుకు వీళ్ళని కలగజేశానని వారి నిమిత్తం ఏమనుకున్నాడంట, తన హృదయంలో సంతాపం నొందాడంట. ఎందుకంటే వీరు దేవుని ఉద్దేశాలు కానీ దేవుని క్రియలు కానీ అసలు మనం ఎందుకు పుట్టామన్న ఆలోచన లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకు యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు, వారు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. అందుకని దేవుడు నరులతో నేను ఎల్లప్పుడూ వాదించను, భూమి మీద పాపం పరివెక్కమైపోయింది కాబట్టి వీళ్ళని లేకుండా తుడిచేయాలని భూమి మీద నరులను నెట్టి సమస్తాన్ని నాశనం చేద్దామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో ఒకే ఒక కుటుంబంలో నోవాహు గారు కనిపించాడంట. ఆ నోవాహు గారిని బట్టి తన కుటుంబం కూడా రక్షింపబడ్డదే. ఇక నోవాహు గారు మనం చూస్తుంటే ఈ 100 సంవత్సరాల ఆ ఓడను కట్టినట్టుగా మనకి ఇక ఆదికాండం మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదవగలిగితే ఇంచుమించు 100 సంవత్సరాల ఆ ఓడ తయారు చేసే పనిలో తన కుటుంబం అంతా కూడా ఆ ఓడ తయారు పనిలో ఉంటే, ఒక పక్క ఓడ తయారు చేస్తూ దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోండి, ఈ ఓడలోకి రండి, ఇంకో ప్రపంచం అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది అని ఎంతకాలం 100 సంవత్సరాల సువార్త కూడా చేశాడు నోవాహు గారు. చేసినా కానీ ఎవరైనా సముద్రం పక్కన ఓడ కట్టుకుంటారు కానీ నువ్వు ఊరుమాయంగా కడుతున్నావు, నీకు అసలు బుర్ర ఉందా, పిచ్చేనెక్కిందా అని ఒక ఎర్రివాడిగా చూశారంట నోవాహు గారిని. వారు రోజు వచ్చి ఎంత హేళన చేస్తున్నా, ఎంత అలా నవ్వునా కానీ వారికి సువార్త చెప్పడం మానలేదంటే ప్రియమందైన వాళ్ళరా. నోవాహు గారు తన బ్రతికిన దినములన్నీ కూడా ఆ ఓడ తయారు చేసే పనిలో ఉంటూ, ఆ ఓడ దేవుడిచ్చిన కొలతలు చెప్పిన ఆ ఓడను నిర్మిస్తూ దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఈ ఓడలోకి రండి అని సువార్త ప్రకటించాడంటే ప్రియమందైన వాళ్ళరా. అయినా కానీ వారు జలప్రలయం వచ్చి కొట్టుకుని ఉండగా కూడా వారు పెళ్ళికి ఇచ్చుకునుచు, పెళ్లి చేసుకునుచు, విందులు చేసుకునుచు, విల్లులు కట్టుకుంటూ వారు అంధత్వంలోనే ఉన్నారని ప్రియమందైన వారు. సమస్తం వచ్చి కొట్టుకుపోతున్నా కానీ వారు ఆ పనులు మానలేదంట. అటువంటి అంధత్వంలో ఉన్న సమాజం అంతా కూడా ఏమైపోయింది, మొదటి తరం నీటిలో మునిగిపోయింది. ఒక నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. మరి నీతి కొరకు ఆకలి తప్పిగలవాడు ధన్యులు, వారు తృప్తిపరచబడ్డరు అంటే ఇంకో నీతికి నిలబడ్డాడు ఎవరు, నోవాహు గారు, వారి కుటుంబం. ఆ తరంలో దేవుడికి నీతిగా కనిపించిన వాడు ఒక నోవాహు గారే. అవును ప్రియమందైన వాళ్ళారా, అంతమంది అన్ని వేల మంది జనాభాలో ఒక నోవాహు గారి నీతిపరుడుగా ఎందుకు కనబడ్డాడంటే దేవుని కనుసైగుల్లో దేవుణ్ణి అనుసరిస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ తన కుటుంబాన్ని నడిపించుకున్న ఒక రీతిలో నోవాహు గారు ఒక్కడే కనిపించాడు. నోవాహు గారు ఒక్కడే కనిపించాడు. ఒక ఓడనే ఒక 8 మంది నిర్మించడం ప్రియమందైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. అది ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచించండి. ఒక ఓడని 8 మంది నిర్మించడం. 8 మంది అంటే నోవాహు గారు భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది. ఈ 8 మందే 100 సంవత్సరాల పాటు అలుపెరగక రాత్రి పగలు కూడా ఆ ఓడ నిర్మించే పనుల్లో నిమగ్నమై ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. రేయనక, పగలనక, ఎండనక, వాననక, మంచనక దేవుని మాటలు చెప్తూ వారి కుటుంబాన్ని దేవుడి వైపులో భయభక్తులు కలిగి నడిపించుకుంటూ ఓడ నిర్మించుకున్నాడు అంటే ప్రియమందైన వాళ్ళరా, నిజంగా ఆ ఓడ చేసే పనులు ఎంత శ్రమ పొంది ఉంటాడో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత శ్రమ పొంది ఉంటాడో. 8 మంది చిన్నవాడు కాదు ప్రియమందైన వాళ్ళారా. ఈరోజు శాస్త్రవేత్తలు కనిపెట్టిన భూమి మీద ఉన్న జీవరాశులను లెక్కేసుకుంటే 84 లక్షల జీవరాశులని ఒక లెక్క వారు సూచిస్తున్నారు. అది ఎంత మట్టుకో కరెక్ట్ అన్నది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండకపోవచ్చు. భూమి మీద సంచరిస్తున్న ప్రతి జీవి, పాకి పురుగు, ఆకాశంలో ఎగిరే పక్షితో సహా లెక్కేసుకుంటే 84 లక్షల జీవరాశులని అన్నాడు.
84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షలు ఇంటూ 84 లక్షలు అయితే ఎంత అవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా? 116 లక్షల 116 లక్షల 160 లక్షల 168 లక్షలు మనకి లెక్క వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ ఒకసారి ఆలోచిస్తేనే. అంటే డబల్ ఒక్కోటి చెప్పిన ఎంతేసి ఒక ఏనుగు ఉందంటే ఒక ఆడేనుగు ఒక మగ ఏనుగు, ఒక పులి ఉందంటే ఒక ఆడపులి ఒక మగ పులి, ఇలా రెండేసి చెప్పిన వాళ్ళకు ప్రవేశించాలని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ వాళ్ళకు సమస్తము కూడా రెండేసి చెప్పిన వచ్చినాయి అంటే 166 లక్షలు జీవరాశులు ఆ వాడలో ప్రవేశించినంటే ఆ వాడ యొక్క ఆ పరిమాణాన్ని ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేని వల్ల ఎంత పెద్దవాడో. 100 సంవత్సరాల వారి కుటుంబం కష్టపడి నియమించారు ఆ ఒక వాడని నియమించి ఈ నోరు లేని ఈ జీవులన్నీ కూడా దేవుడికి మాటకు లోబడినే అవన్నీ వచ్చినాయి. కానీ ఈ నోరుండి అన్ని అవయవాలు పనిచేస్తున్న మనిషి మాత్రం దేవుని ఉగ్రతను మాత్రం తెలుసుకోలేదు. ఎంతకాలం 100 సంవత్సరాలు సువార్త ప్రకటించినా కానీ ఈ మనుషులు అంధత్వంలోనే ఉన్నారు. వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఇంకో జలప్రలయంలో కొట్టుకుని పోయారు. ఒక నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. ఆ తరంలో ఆ ఎంత శ్రమ వచ్చినా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ దేవుడి మాటకు కట్టుబడి ఆయన స్వరం విని కేవలం ఆయన స్వరం విని ఆయన మీద ఆధారపడి ఆ నీతికి నిలబడి ఆ వాడని నిర్మించుకుంటూ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ తరంలో నోవహు గారు నీతిపరుడు. ఆ పనిలో ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఆ తరంలో వారందరి మధ్య ఇరువడి వలె ఉన్నాడు. ఆ తరంలో వారందరి మధ్య పిచ్చివాడిగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో నీతిపరుడు. అందుకే నోవహు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. రక్షింపబడ్డది తన కుటుంబం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరు నీతిమంతుడు అంటే ఇదిగో దేవుని కనుసైగుల్లో దేవుని మాటను శిరసా వహిస్తూ దేవుడి యొక్క ఉద్దేశాలు నిర్వహిస్తూ తన జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుని దేవుడితోటే నీతిపరుడు అని సర్టిఫికెట్ పొందిన ఒక భక్తిపరుడు నోవహు గారు. అటువంటి నోవహు గారు దేవుని దృష్టిలో నీతిపరుడు. కాబట్టి ఇంకో నీతిపరుడు ఏమై ఉన్నాడో ఆకలి దప్పులు గలవాడై ఉన్న వాడు దేవుని చేత తృప్తిపరచబడతాడని దేవుడిచ్చిన జీవగ్రంథాలు మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. అంటే ఇక్కడ భూమి మీద ఇన్ని సంవత్సరాలు వాడ కట్టి శ్రమించి సమస్తాన్ని జీవరాశుల నాటిలోకి వచ్చేలా చేసి 1 సంవత్సరం పాటు వాడ భూమి నీటి మీద తిరుగుతున్న ఆ సమయంలో ఆ జంతువులతో ఆ జీవరాశులన్నిటితోటి జీవించి వాటికి కావాల్సిన ఆహారం కూడా సమకూర్చి ఆ వాడలోని ఆ వాటితోటే 1 సంవత్సరం పాటు జీవించాడు. ఆ వాడలోని తన కుటుంబంతో. ప్రియమైన దేని వాళ్ళారా, అరోరా పర్వతాల మీదకి వెళ్ళి ఆ వాడ ఆగడం జరిగింది. అంటే ఆ 100 సంవత్సరాలు తన పడ్డ కష్టం ఎంత కష్టం ఆలోచించకుండా ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించుంటారు ఒకసారి ఆలోచించండి నోవహు గారు. కాబట్టి ఆ తరంలో నీతిమంతుడిగా నోవహు గారిని దేవుడు ఎంచుకున్న ఆ పనికి న్యాయం చేసి తన జీవితాన్ని కొనసాగించి భక్తిపరుల జాబితాలో చేరాడు నోవహు గారు. మరి నీతిపరుడు నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అవును ప్రియమైన దేని వాళ్ళరా, నోవహు గారు భూమి మీద 100 సంవత్సరాలు కాల ఆయన చెప్పిన మాట ప్రకారం వాడ కట్టడానికి శ్రమ పొంది ఆకలి దప్పులతో బాధపడ్డాడేమో కానీ, సమాజంతో నిందలించుకున్నాడేమో కానీ, పిచ్చివాడిగా అనిపించుకున్నాడేమో కానీ చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడంట? ఆ మహాలోకానికి చేరిగే జాబితాలో చేర్చబడ్డాడు నోవహు గారు వారి కుటుంబం. ప్రియమైన దేని వాళ్ళరా, కాబట్టి మరొక భక్తిపరుల జీవితం మనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీతిపరుల కోసం చెప్తున్న ఒక మాట చూద్దాం. 85వ కీర్తన 10వ వచనం మనం చూడగలిగితే, కృపాసత్యములు కలుచుకునివై నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు కొననివి. ప్రియమైన వాళ్ళరా, కృపాసత్యములు కలుచుకునివై
నీతి సమాధానములు. అంటే ఈ కృపా సత్యములు ఎక్కడ ఉంటాయంటే, నీతి సమాధానం ఎక్కడ ఉంటుందంటే ఒకదానికొకటి ముద్దు పెట్టుకునే విధంగా ఉంటాయంటే ఎన్ని దగ్గరగా ఉంటాయన్నమాట. నీతి అన్నదే వాక్యం, కృప, దేవుడు కృప ఉండాలంటే సత్యం, వాక్యం ఉంటేనే ఈ నీతిని అనుసరిస్తూ తన జీవితంలో ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో ఇవన్నీ కూడా ఎలాగుంటాయంట, ఒకదానికొకటి ముద్దు పెట్టుకునే విధంగా దగ్గరగా ఉంటాయని చెప్తుంది జీవగ్రంథంలో కీర్తనకారుడు. కోరాహు రచించిన కీర్తనలో ఈ మాట రాయబడ్డది. ప్రియమైన దేవుని వల్లరా, కృపా సత్యములు కలుచుకునవే నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేను. నీతికి ఎప్పుడైతే మనం బ్రతికామో కృప కూడా మన వెనకాల వస్తుంది. సత్యం, వాక్యం అంటే సత్యం అనగా యేసుక్రీస్తు వారు కూడా మన వెనకాల ఆయన కృపను తీసుకుని వస్తున్నాడో. కాబట్టి నీతి అనే సమాధానం మనం కలిగి ఉంటే ఎలాగుంటామంటే మనం దేవునితో ఒక సాన్నిధ్యం కలిసి ఉంటామని ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, అలాగే మరొక మాట చూసుకోవచ్చు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడగలిగితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ప్రియమైన దేవుని వల్లరా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నోవహు కాలంలో వారు అనేక మంది ఆస్తిపరులు ఉన్నారేమో, అనేక మంది ఉన్నవారే ఉన్నారేమో, కానీ వారి ధనం మాత్రం వారిని రక్షించలేకపోయింది. ఏం రక్షించింది ఆఖరికంటే, నీతి మరణం నుండి రక్షించును. ఆ నీతిమంతుడైన నోవహు గారు నీతిని అనుసరించి బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ నీతి అతన్ని రక్షించింది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును అనగా ఎవరైతే ఆ నీతిని అనుసరించి నీతిమంతుడిగా దేవుని దృష్టికి ఉంటాడో వాడు రక్షింపబడతాడని ఒక నోవహు గారు జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, మరొక భక్తుడి జీవితం మనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, యోబు గ్రంథం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, యోబు గ్రంథము త్వరగా ఎక్కువ సమయం కాకుండా త్వరగా ముగించుకోవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం చూడగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము, ఊజు దేశమందు 1వ అధ్యాయం 1వ వచనం, యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండును, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ప్రియమైన దేవుని వల్లరా, యోబు గ్రంథము, యోబు అనే భక్తిపరుడు ఉన్నాడంట, దేవుడు ఇస్తున్నాడు సర్టిఫికెట్. ప్రియమైన దేవుని వల్లరా, అతడు ఎలాగున్నాడంట, భూమి మీద యూజు అనే దేశం మీద యోబు అనే మనుషుడు ఉన్నాడంట, అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడంట. ప్రియమైన దేవుని వల్లరా, ఇదే మాట మన ఈ బైబిల్ గ్రంథం యోబు గ్రంథం మనం చదివితే కొన్నిసార్లు యోబు గారి గురించి అదే సర్టిఫికెట్ అపవాది దగ్గర మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో కూడా మనకి అపవాది వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నిలబడప్పుడు, నా భక్తుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావు, భూమి మీద తన అటువంటి నీతిపరుడు ఎవడును లేడు, తన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని తను అన్నప్పుడు, ఊరికేమీ లేడు, నువ్వు ఆశీర్వదించావు కాబట్టి ఉన్నాడు అతను, నీ యొక్క ఆశీర్వాదం నీ కంచి తీసే, నేను ఒకసారి ముత్తానంటే నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడో అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని యోబు గారిని తనకున్న సమస్తమును నాశనం చేసి, తనకున్న బిడ్డలందరినీ చంపేసి, తను ఎటు కాకుండా చేసేసి, ఒక వస్త్రహీనుడిగా మార్చేసి, ఒంటరిగా చేసేసిన ఆ సమయంలో దేవుణ్ణి ఏమన్నాడంటే, తల్లి గర్భంలో ఉంది నేను ఎలాగొచ్చాను, దిగంబరనే వచ్చాను, దిగంబర నేను పోతాను, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లును గాక అని, దేవుడికే మహిమ కలుగును గాక అని దేవుని గణపరిచాడు. ప్రియమైన దేవుని వల్లరా, మన 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం చదవగలిగితే, యోబు యొక్క తన జీవితంలో తన కోల్పోయిన ఆ యొక్క భయంకరమైన క్షణాలు, తన కోల్పోయిన ప్రతి ఒక్క సందర్భం మనం ఆలోచిస్తే చాలా భయంకరంగా తన జీవితం, తన శోధింపబడ్డ విషయం మనం ఆలోచిస్తే నిజంగా ఎవరో దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకే కుమారుడు నన్ను గణపరచడు తప్ప నన్ను వదిలి వెళ్ళలేదు, చూసావా నా యోబుని అన్నప్పుడు, తన శరీరాన్ని ప్రేమించుకున్నవాడు నరుడు ఎవడో ఉండడో కంపల్సరీ ప్రతి తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు కాబట్టి తన శరీరాన్ని నాకు అప్పచెప్పని మళ్ళీ పర్మిషన్ తీసుకుంటాడు అపవాది మళ్ళీ పర్మిషన్ తీసుకున్నప్పుడు అయితే నీ వశం పెడతాను, తన ప్రాణాన్ని ముట్టవద్దు కానీ తన శరీరాన్ని నీకు ఇస్తున్నానని అప్పచెప్పినప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులు ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వారు యోబు గారికి
కనీసం గోక్కోవడానికి గోర్లు కూడా లేకపోతే బూడిదలో కూర్చుని దేవుని స్తుతిస్తూ ఆ చిన్న పెంకి తీసుకుని తనకున్న ఆ కురుపులను గోక్కుంటుంటే భార్య వచ్చి ఇంకనూ యథార్థతను వదలకుండా దేవుని స్తుతిస్తున్నావా నువ్వు? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, దేవుని దూషించి చచ్చిపో, నీకు ఎంత అన్యాయం చేసిన దేవుణ్ణి ఇంకా నువ్వు స్తుతిస్తున్నావా? నీకు అసలు బుద్ధి ఉందా, తెలివి ఉందా అన్నట్టుగా యోబు భార్య మాట్లాడినప్పుడు యోబు ఒక చక్కని మాట పలుకుతాడు. ప్రేమ దేని వల్ల రెండో అధ్యాయం 10వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రేమ దేని వల్ల 2వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనిపించుదుమా, కీడు అనుభవింప తగదా అనెను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతో నువ్వు పాపం చెయ్యలేదు. మనం దేవుని కృపను బట్టి మనం ఎన్నో మేలు అనిపించాం. అప్పుడు దేవుడిచ్చిన అన్నీ అనిపించినప్పుడు ఇప్పుడు ఒక శాపం వచ్చిందని లేకపోతే ఒక శోధన వచ్చిందని ఇది మనం భరించడం మానేసి దేవుని దూషించడం ఇది తగనా? మేలు ఎలాగైతే మనం సంతోషంగా అనిపించామో కీడు కూడా అలా సంతోషంగా మనం అనుభవించాలి అని నువ్వెవరో మాట్లాడే మూర్ఖురాలు వల్ల మాట్లాడకని భార్యని గద్దించాడు తప్ప అక్కడ దేవుని మాత్రం దూషించలేదని మరలా యోబు గారి గురించి రాయబడ్డది. ప్రియమంది వాళ్ళారా, యోబు గారు నీతిపరుడని దేవుడితో సర్టిఫికెట్ పొందాడు. ప్రియమంది వాళ్ళారా, యోబు గారు తన కుటుంబాన్ని దేవుడి వైపు భయభక్తులతో పెంచుకోవడానికి మొదటి అధ్యాయం మనం చదవగలిగితే ప్రతిరోజు కూడా సూర్యోదయం అవ్వకుండానే తన కుమారులతో తన బిడ్డలతోటి దేవునికి ఒక బలి అర్పించేవాడంట. తన హృదయంలో ఏదన్నా తప్పుగా అనుకుంటున్నారేమో, తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటున్నారేమో తన కుమారులు, దేవుడికి విరుద్ధంగా ఏమైనా ఆలోచిస్తున్నారేమో అని ముందుగానే తనకున్న పశువుల్లోంచి కొన్ని తీసి రోజు కూడా దేవుడికి బలి అర్పిస్తూ యథార్థంగా న్యాయంగా బ్రతుకుతున్నాడంట. అలాగే కాకుండా నీతి న్యాయములుగా కూడా అనేక మందికి పంచిపెట్టేవారిగా, అనేక మందిని ఆదరించేవారిగా, ఆకలి దప్పులతో ఉన్నవారికి పంచిపెట్టే విధంగా ఎంతోమందికి దాన ధర్మాలు చేసిన వాడిగా మనకి యోబు జీవితం కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, తన ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టిన ఆ ఉన్నత స్థితిని అనేక మందికి ఆదరణగా తన కుటుంబాన్ని తన ఆస్తిని పంచిపెట్టిన విధంగా మనకు కనబడుతుంది. చూద్దాం ప్రియమైన వాళ్ళారా, యోబు గ్రంథం 29వ అధ్యాయము మనం చూడగలిగితే, తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను ఏడిపించి తినా. ఇంకా మనం చూడగలిగితే పైనుంచి చూద్దాం ప్రియమైన, చాలా బాగుంటుంది. ఎదవరాండ్ర హృదయము సంతోషపెట్టేదని నేను, ఆయన ఏమంటున్నాడంటే నేను నీతి వస్త్రము, చూద్దాం ప్రియమైన వాళ్ళ 29వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళ, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది గనుక అది నన్ను ధరించును, న్యాయ ప్రవర్తన నాకు వస్త్రంగా పాగయు ఆయను. ప్రియమైన వాళ్ళ, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడంట, ఎరగని వారి వాద్యము నేను శ్రద్ధగా విచారించుతున్నట్టున్నాడు. అంటే దరిద్రులను అంట తండ్రిగా ఉన్నాడంట, అనాథ పిల్లలకి కట్ట ఎంతోమందికి తన ఆహారం పెట్టాడంట. ప్రతిదినం కూడా దాన ధర్మాలు చేస్తూ తనకు ఇచ్చిన ఆస్తిని వ్యర్థంగా పాడు చేయకుండా అనేక మంది ఆకలి దప్పులు తీర్చే విధంగా, అనేక మందికి సాయపడే విధంగా దేవుడి యందు భయభక్తులు కలిగి తన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వాక్యాసారంగా నడుచుకుంటున్న భక్తిపరుడైన జీవితం ఎవరిదంటే యోబు గారిది. అటువంటి యోబుని అపవాది శోధించి శోధించిన సమయంలో ఎంత శోధనిచ్చినా కానీ దేవుని ఘనపరిచాడు తప్ప దేవుణ్ణి దూషించలేదు. అంటే నీతిగా తన జీవితాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి గణపరిచాడు. అలాగే అపవాది దగ్గర దేవుణ్ణి ఒక తలెత్తుకునే విధంగా గర్వంగా దేవుడు నా కుమారుడు, నా భక్తిపరుడు అని తన నోటితో తనే చెప్పుకునే విధంగా దేవుడితోటి సర్టిఫికెట్ పొందిన భక్తిపరుడు ఎవడంటే యోబు గారు. అటువంటి యోబు గారు మనం చూడగలిగితే ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన అనారోగ్య పరిస్థితులు మనం చూస్తే నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఆయన పడ్డ శ్రమలు మనం ఆలోచిస్తే భూమి మీద ఇప్పుడున్న మనుషులు ఎవరో కూడా దాన్ని భరించలేరు. అటువంటి బాధ ఆయన అనుభవించాడు. తన కడుపును పుట్టిన పిల్లలందరూ చనిపోయారు, అయినా కానీ నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, అదే మనకైతే ఏదైనా చిన్న కోడి, మనకు రోజు గుడ్డు పెట్టే కోడి అయినా మిస్ అయిపోయింది మనం దేవుణ్ణి ఇట్టే దూషించేస్తాం. ఇవాళ నా దగ్గర ఉన్న కోడి పోయిందని,
కనీసం కోడి ఎక్కలేదు, కోడి పెట్టే గుడ్డు పోతే చాలు మనం దేవుని దూషిస్తాం. అటువంటి మనుషులను ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ యోబు నీతిపరుడు. తనకున్న సమస్తాన్ని తీసేసిన తన బిడ్డలు పోయినా కానీ నీతిని విడిచిపెట్టలేదు. నీతిని విడిచిపెట్టలేదు. అలా నీతిని విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టే మరలా దేవాది దేవుడు తన మీద దయించి తనకి కోల్పోయిన వాటి మీద రెండింతలు ఆశీర్వాదం ఇచ్చి ఇంకో ఆ యూజు దేశంలో తన కోల్పోయిన 10 మంది పిల్లల బదులు మరొక 10 మంది పిల్లల్ని ఇచ్చి అటువంటి అందమైన పిల్లలు ఇంకా ఆ యూజు దేశంలో ఎక్కడా లేరంట. అంత అందమైన పిల్లల్ని ఇచ్చాడంట. ఒకటికి పోతే ఒక ఒక ఒకంతు ఆస్తి పోతే రెండంతల ఆస్తి కలగజేశాడు దేవాది దేవుడు. అంటే నీతికి నిలబడ్డాడు ఆయన. భూమి మీద శోధింపబడ్డా కానీ దేవుని విడిచిపెట్టలేదు, నీతికి నిలబడ్డాడో అలాగే దేవుడితోటి మరలా ఆశీర్వాదం పొంది రెండంతలో ఆశీర్వాదం పొందాడు. తర్వాత మరలా భక్తుల జీవితాల్లో భక్తుల జాబితాలో పరలోక మార్గంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఆయన నిలబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ ఒక నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు. తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అంటే దేవుడు పెట్టిన పరీక్షలో ఆకలి దప్పులైన సమస్తం పోయిందంటే ఆకలి దప్పులే కదా ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు సమస్తం ఉన్నదంతా పోయింది. తినటానికి తిండి లేదు, ఒంటి మీద గుడ్డ లేదు, ఒంటి నిండా కురుపులు, బాధాకరమైన కురుపులు. అయినా కానీ నీతిని విడిచిపెట్టలేదు ఆయన. ఆకలి దప్పులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలోని. ఎంతోమందికి పెట్టినవాడు ఆకలి దప్పులు కూడా ఆ బాధను అనుభవించాడు. కానీ నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. నీతి కోసం అలా నిలబడ్డాడు ప్రియమైన వాళ్ళారా. అలా నిలబడ్డాడు కాబట్టి దేవుడు మరలా ఆశీర్వదించాడు, 100 అంతలు ఇచ్చాడు దేవుడు మళ్ళీని. కాబట్టి నీతిమంతుల జాబితాలో నీతి కొరకు ఆకలి దప్పుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటే ప్రియమైన వారు యోబు గారి యొక్క స్థానంలో నీతిపరుడైన స్థానంలో దేవుడితో సర్టిఫికెట్ పొందుకున్నాడో భూమి మీద ఇవంటి వాడు అవ్వడను లేడని సర్టిఫికెట్ పొందుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. అటువంటి నీతి మార్గంలో నడుస్తూ ఆయన తృప్తిపరచబడ్డ స్థానానికి చేరుకున్నాడో, భక్తుల జాబితాలో చేరుకున్నాడు ఆయన. అందుకే ఎవరికి శ్రమలు వచ్చినా కానీ ఎమ్మంటనే ఆలోచించేది ఎవరినంటే యోబు గారిని ఆలోచిస్తాం ప్రియమైన వాళ్ళారా. అవును, ఆయనకు వచ్చిన శ్రమల కన్నా మనకేం కాదు. యోబు గారి శ్రమలు మీరు చూశారు కదా. శ్రమల తర్వాత మళ్ళీ మేలులు ఇచ్చాడు దేవుడని యోబు గారి జీవితాన్ని ఉదాహరిస్తూ మనం ఎంతోమందిని బాధల్లో ఉన్న వారిని పరామర్శించడం జరుగుతుంది. అంటే అనేక మందికి మనం చెప్పుకుంటున్నామంటే ఆ భక్తిపరుడ జీవితం ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అలాగే దానియేలు గ్రంథం మరొక భక్తిపరుల జీవితంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 29వ అధ్యాయము, క్షమించాలి 3వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమై రోదృఢము గలవాడై షద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం లేదనియు నాకు వినబడింది. అది నిజమా అని షద్రకు మెషకు అబేద్నెగోని అడిగారు ప్రియమైన వాళ్ళారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి నుంచి, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దోరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించును. అది 60 మూరల ఎత్తును 60 మూరల ఎడల్పునై ఉండును. రాజుగు నెబుకద్నెజరు అధిపతులను, సైన్యాధిపతులను, సంస్థాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధులను అందరినీ కూడా దానికి మాత్రమే ఆ దేశంలో ఉన్న ఆయన పరిపాలన ఉన్న వారందరూ కూడా తను రూపొందించిన ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు నెబుకద్నెజరు రాజు అనే వ్యక్తి. ఆ రాజు ఆజ్ఞ ఎవరు పాటించలేదంట. కొంతమంది చెప్పారంట, నీ ఆజ్ఞ ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు నువ్వు చూపించిన ఆ ప్రతిమకు మొక్కుతున్నారు కానీ
ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు అంటే ఎవరంటే షద్రకు, మెషకు, అబేద్నెగో అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు మాత్రం నువ్వు నిలబెట్టిన ఆ ప్రతిమ మాత్రం నమస్కారం చేస్తలేదని చెప్పినప్పుడు ఆ రాజుకి బహు కోపం వచ్చిందంట ప్రియమందైన వాళ్ళారా. ఆ కోపం వచ్చి ఆ ముగ్గురిని రప్పించండి అని ఆ రాజు దగ్గరికి రప్పించినప్పుడు, మీరు మొక్కుతలేదని తెలిసింది, నేను నిలబెట్టిన ఆ ప్రతిమకి ఎందుకు మొక్కుతలేదని అడిగినప్పుడు, మేము మొక్కమన్నారు ప్రియమందైన వాళ్ళ. చూద్దాం ప్రియమన్నారు ఆ యొక్క మాట చూద్దాం ప్రియమందైన వాళ్ళారా. 15వ వచనం మనం చూడగలిగితే, బాకాను, పిల్లన గ్రోవుని, పెద్ద వీణలు, వీణులు, ఇపశంకును, సకల విధములకు వాద్యములను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకి నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుసున్న ఏడిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకు, మెషకు, అబేద్నెగో రాజుతో ఎలాగ చెప్పిరి. ఏమన్నారంట రాజుతోటి, రాజు మిమ్మల్ని మీరు ఆ ప్రతిమకి మొక్కకపోతే మిమ్మల్ని మంటలో వేస్తామని ఆ ముగ్గురికి చెప్పినప్పుడు రాజు అక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు ఏమంటున్నారంటే, రాజుని ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుస్తున్న ఏడెము గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలియజేశారంట. అందుకు రాజుకి మరింత కోపం వచ్చి ఆ అగ్నిని ఏడంతలో వేడిగల అగ్నిగా మార్చి ఆ ముగ్గురిని కూడా దీంట్లో వేసాడంట, అగ్ని గ్రంథంలో వేసేసాడు ప్రియమందైన వాళ్ళరా. ఆ నెబుకద్నెజరు రాజు తన నియమించిన ఆ ప్రతిమకు మొక్కలేదని ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అగ్నిగుండంలో పడవేశాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతున్న తీర్మానం చూడండి. మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, మమ్మల్ని అగ్నిగుండంలో మీరు వేసినా కానీ ఆయన రక్షించాలనుకుంటా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేయించిన ప్రతికి మాత్రం మేము మాత్రం ఏం చెయ్యం, మొక్కము, నమస్కారం చేయమని రాజుని ఎదిరించి ఆ రాజ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులు దేవుడి తరపున నిలబడ్డారు ప్రియమందైన వాళ్ళారా. కానీ అక్కడ దేవుడు తన కాపుదలను బట్టి ఆ ముగ్గురు వ్యక్తులకు తల ఎంటుకు కూడా కాలకుండా వారు బయటకు వచ్చినట్టుగా ఆ సందర్భం అంతా మనం చదివితే తెలుస్తుంది. ఇందుని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, తన పట్టుకున్న, తను పూజిస్తున్న, తను ఆరాధిస్తున్న దైవం నిజమైన దేవుడని, యెహోవా దేవుడని ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఆ సామ్రాజ్యం అంతా ప్రకటింపబడి ఆ రాజు కూడా, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవుని వైపు తిరిగే విధంగా ఆ భక్తిపరులు బ్రతికారు. ఆ భక్తిపరులు నిలబడ్డారు, ఆ నీతికి నిలబడ్డారు. చచ్చిపోయినా పర్లేదు కానీ మేము మాత్రం వేరే యొక్క ప్రతిమకు మేము మొక్కమని వారు నిలబడ్డ రీతిని చూస్తే ప్రియమందైన వారా, నీతి కోసం చచ్చిపోవడానికన్నా సిద్ధపడ్డారు కానీ, నీతైన దేవుడి కోసం చచ్చిపోవడానికన్నా సిద్ధపడ్డారు కానీ, వారు మాత్రం ఏదో ముఖ్యార్థంలే, తర్వాత మన దేవుడు మనం క్షమిస్తాడులే అన్నట్టుగా వారు ప్రవర్తించలేదు ప్రియమందైన వాళ్ళారా. కొంతమంది ఉంటారండి మన కళ్ళ ముందు, చాలామంది అండి, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా పర్లేదు కానీ నీతి మాత్రం తప్పనండి అని బతికి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియమందైన వాళ్ళారా. అందరూ అన్యాయంగా బతకరు, వాక్యం తెలుసుకుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమందైన వాళ్ళారా. అందుకే ఇంకా మన మధ్యన అనేక మంది ఆకలి తీర్చడానికి వారు క్రైస్తువులు అన్న బిడ్డలు చాలామంది వెళ్ళి అనేక మంది ఆకలి తీరుస్తున్నారు. అనేక మంది రోడ్డు మీద తిరుగుతున్న వారికి వస్త్రాలు ఇస్తున్నారు. ఎంతో సేవ చేస్తున్న మిషనరీలు ఉన్నాయి ప్రియమందైన వాళ్ళారా. ఇవన్నీ కూడా వారి నీతి క్రియలను బట్టే, దేవుడిని నీతిని తెలుసుకున్నారు కాబట్టి ఆ నీతిని ప్రకటించడానికి అనేక మంది వారి క్రియల రూపంగా కూడా చూపిస్తున్నారు ప్రియమందైన వాళ్ళారా. మరి ఆనాడు షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు దేవుణ్ణి ఆ రాజ్యం అంతటా వ్యాపించారు. వారు చేసిన క్రియను బట్టి వారు నమ్మింది నిజ దేవుడని నిలబడ్డారు ప్రియమందైన వాళ్ళారా. మమ్మల్ని చంపినా పర్లేదు, అగ్నిగుండంలో వేసేసినా పర్లేదు, కానీ మేము మాత్రం నువ్వు నియమించిన ఆ ప్రతిమకు మొక్కమని నిలబడ్డారు, నీతికి నిలబడ్డారు ప్రియమందైన వాళ్ళారా. అటువంటి నీతిపరులుగా, ఆ భక్తిపరులుగా వారు జీవగ్రంథంలో రాయబడ్డారో వారు మరి ఆ తృప్తిపరచబడ్డ ఆ దేవాది దేవునికి ఇష్టలుగా బ్రతికారు. తృప్తిపరచబడ్డ ఆ స్థలానికి మార్గంలో వారు కూడా భక్తిపరులుగా ఆ జీవగ్రంథంలో రాయబడ్డారు ప్రియమందైన వాళ్ళారా.
చివరిగా మన కోసం అందరి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ సాధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉండదనెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి దగ్గర శక్తులు ఉన్నాయి, దేవుడు మహిమ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఆయన దగ్గర మహాశక్తి ఉంది. కొల్లు లేని వారికి కొల్లు ఇచ్చాడు, కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తులను ఆయన నోటి మాటతోటి తిరిగి మళ్ళీ జీవం పోశాడు. సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోయింది. ఇటువంటి శక్తి, ఇటువంటి మహిమ ఇన్ని కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు కానీ తనకు ఆకలేస్తున్న సమయంలో తన శక్తిని తను ఉపయోగించుకుని మాత్రం తన ఆహారం తీసుకుని తన కడుపు నింపుకోలేదు. ప్రియమైన వారారా, అపవాది వచ్చి శోధించింది, నీ దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఇంకో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని శోధించింది. నా దగ్గర శక్తి ఉంది, దేవుడిచ్చిన మహిమ ఉంది కదా అని ఆ శక్తిని తన కోసం ఉపయోగించుకోలేదు. ప్రియమైన వారారా, ఆకలి దప్పుకోకైనా అలాగే నిలబడ్డాడు. కానీ ఇంకో దేవుణ్ణి శోధింపకూడదని ఆఖరికి అపవాదిని గద్దించినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే అపవాది వచ్చి శోధించిన తన ఎంత 40 రాత్రులు 40 పగలు 40 రోజులు కట్టిక ఉపవాసం చేసిన యేసుక్రీస్తు వారు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా కనీసం అడిగేయడానికి కూడా ఓపికలేని ఆ స్థితిలో అపవాది వచ్చి, నీ దగ్గర మహిమ ఉంది కదా, శక్తి ఉంది కదా, నీకు దేవుడు కుమారుడు కదా, నీ శక్తిని ఉపయోగించుకుని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని ఆకలి తీర్చుకో, లేదా నాకు మొక్కు, ఇంకో నాకున్న నా దగ్గర ఉన్న ఈ భూలోకం అంతా కూడా నా స్వాధీనంలో ఉందా, నీకు ఇది ఇచ్చేస్తా, నువ్వు రాజుగా పరిపాలిద్దిగాని అన్నది. కానీ తన నీతిని విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం సత్యమనగా వాక్యం అనగా యేసుక్రీస్తు వారు తనకున్న మహిమను తన కోసం ఎక్కడా కూడా ఉపయోగించుకున్నట్టుగా మనకు కనబడదు. ప్రియమైన వాళ్ళారా, తన కోసం ఎప్పుడూ ఉపయోగించుకున్నట్టు కనబడలేదు. తన మరణం అయ్యే వరకు కూడా ఒక సామాన్యమైన మానవుడిగానే బ్రతికాడు. అందుకే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులకి అక్కడ ఉన్న సైన్యాన్ని అందరికీ కూడా యేసుక్రీస్తు వారు ఎవరో అన్నది తెలియలేదు. అంటే తెలియలేక ఏం చేశాడు, ఇస్కరియోతు యోధ వారి మధ్యకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్నాడు. అది ఆనమాలుగా పెట్టాడు. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుంటాను కానీ ఆ సైన్యం ఎందుకు కనుకోలేకపోయిందంటే వారితో కలిసిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, నేను బాధకుడిని కదా, నేను మీ అందరికీ బోధిస్తున్న వాడిని కదా అని ఒక ప్రత్యేక కోటు కానీ ప్రత్యేక వస్త్రం కానీ ఒక పెద్ద పెద్ద కిరీటాలు కానీ ఆయన నెత్తి మీద పెట్టుకుని తిరగలేదు. సామాన్యుడిగా కలిసిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, అంతలా కలిసిపోతుందోటే యేసుక్రీస్తు వారు ఎవరో అని అక్కడికి సైన్యం వచ్చినప్పుడు నిలుక్కున్నప్పుడు ఇస్కరియోతు ఆనమా ఇట్టాడు. నేను వెళ్ళి ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసుక్రీస్తు వారని ఆనమా ఇస్తుందో వెళ్ళి అప్పుడు పట్టుకోగలిగారు. ప్రియమైన వాళ్ళారా, అంటే అతను దేవుని కుమారుడైనా కానీ భూమి మీద ఒక రిక్తుడిగా దాసుడిగా వచ్చి మనుషులందరితో సమానంగా కలిసిపోయాడు. ఆయన అంటే ఆయన హెచ్చుగా ఆయన ఇప్పుడుండి సేవ చేస్తున్న ఒక ఏదో రాజుల వంటి డ్రెస్సులు వేసుకుని మంచి మంచి కోట్లు వేసుకుని ఇటువంటి పరిచయం చేయలేదు. ప్రియమైన వాళ్ళారా, వారందరిలో కలిసిపోయాడు. ఆయన ప్రత్యేకమైన డ్రెస్ కోట్ కట్టలేదు. ఆయన మహిమ ఆయన కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. తన కోసం ఉపయోగించుకోకుండా తోటివారి కోసమే ఆ మహిమను ఉపయోగించి వారిని స్వస్థపరిచాడు తప్ప ఆయన ఆ మహిమను ఉపయోగించుకుని తన ఆకలి తీర్చుకున్నట్టు కానీ తన శరీరం వస్తున్న బలహీనతను స్వస్థపరచుకోవడానికి కానీ ఎక్కడో ఉపయోగించినట్టుగా మన జీవగ్రంథంలో కనబడదు. ఎందుకంటే ఆ నీతిని అనుసరించి ఆయన కొనసాగించాడు. ఎందుకంటే ఒక సామాన్యుడిగా భూమి మీద ఎలాగొచ్చాడో అట్టి రీతిగానే బ్రతికాడు. ప్రియమైన వాళ్ళారా, పాపం లేకుండా బ్రతికి చూపించాడు. సమాజానికి పాపం లేకుండా బ్రతికి చూపించాడు. ప్రియమైన వాళ్ళారా, చివరిగా మాట చూసుకుని మనం ముగించుకోవచ్చు. పేతురు మొదటి గ్రంథము
3:12 మనం చూడగలిగితే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ప్రియమైన దేవుని వర్లారా, మనం ఇంకా కింద చూస్తే, నిర్మలమైన మనస్సాక్షి గలవారినై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుకు ప్రతివానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తములను ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిదని. ప్రియమైన దేవుని వర్లారా, ఇక వాక్యాన్నంతా మనం చదివితే 12వ వచనం నుంచి ఈ చివరి అధ్యాయం దాకా, చివరి వచనం దాకా మనం చదవగలిగితే, చక్కన ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయంట, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాయంట, కీడు చేసే వారికి దేవుడు యొక్క ముఖం ఎలాగుందంట? విరుద్ధంగా ఉందంట. ప్రియమైన దేవుని వర్లారా, కాబట్టి మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకో నీతి కోసం ఎలా ఆకలి దప్పుగలవారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, నీతి కోసం ఆకలి దప్పుగలవారు ధన్యులు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకా మనం చెప్పబడ్డ మాటల్లో నీతి కోసం నిలబడుతున్న సమయంలోనే మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. ప్రియమైన దేవుని వర్లారా, ఈ లోకంలో చూస్తే అన్యాయంగా బ్రతుకుతున్న బ్రతికే చాలా బాగుందని మన కంటికి కనిపించవచ్చు, కానీ అది కొద్ది కాలమే. కానీ నీతి కోసం నిలబడ్డవాడి జీవితం శాశ్వత కాలం పొందుకునే విధంగా, శాశ్వతమైన సుఖంలోకి వెళ్ళే విధంగా, శాశ్వతమైన దేవుడి సన్నిధిలో దేవాది దేవుని చూసే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ జీవితంలో మనం నీతిగా నిలబడితే చాలు. ఆ పరలోకంలో ఉన్న తండ్రి మనసుని గెలుచుకుంటే ఆ పరనున్న దేవాది దేవుడి పాదాల చెంత మనం నిత్యము ఉండే అదృష్టాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క మాటల్లో భావం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని వర్లారా, కొంతమంది భక్తుల జీవితాన్ని కొద్దిగా మనం ఆలోచించాం. వారి యొక్క భక్తి జీవితాన్ని దేవుడితోటే చెట్టుపెక్కట పొందిన వారు, దేవుడితోటే నీతిమంతులు అనిపించుకున్న జీవితాలు. ప్రియమైన దేవుని వర్లారా, నీతి కొరకు మనం నిలబడితే మన కోసం కూడా దేవుడు అటువంటి మాట పలికే విధంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈ శనికాలపు జీవితం కోసం, ఈ శనికాలపు సుఖాల కోసం నీతిని విడిచిపెట్టి మనం బ్రతకూడదు. ఎందుకంటే ఇవన్నీ అల్పకాల పాపభోగాల మాట. ఎప్పటికైనా మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కాబట్టి శాశ్వతమైన రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి, శాశ్వతమైన దేవాది దేవుని సన్నిధికి చేరడానికి ఈ భూమి మీద నీతి కోసం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆకలిసిన నీతిని మాత్రం విడిచిపెట్టకండి. నీతి అనగా వాక్యం. ఆ వాక్యసరంగా మనం ఎప్పుడైతే దేవుడైన భయభక్తులు కలిగి జీవిస్తామో ఆ మహాలోకాన్ని పొందుకునే అర్హతలో మనం ఉంటాం. కాబట్టి మనమందరం అలాగ ఉండాలని నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వర్లారా, మహోన్నతుడా, మహాశక్తిమంతుడైన మా కన్న తండ్రి, ప్రేమగల దేవా, ఇంకో నాయన ఇప్పుడు దాకా నీ ఆత్మ సహాయాన్ని బట్టి కొన్ని మాటలు నాయన మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటలు ఆలోచించుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఇంకో నాయన నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాటలో నాయన ప్రభా, భక్తుల జీవితం చూస్తే నాయన వారి నీతి కొరకు నాయన ఎన్నో కష్టాలు వచ్చినా కానీ నీతిని విడిచిపెట్టుగా ఉన్నారు తండ్రి. నాయన అటువంటి మాదిరికరమైన జీవితాలు కూడా మేము జీవించడానికి తండ్రి. ఇంకో నాయన మా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఎటువంటి నీతిగా బ్రతికిన ఆయన ప్రభా మిమ్మల్ని మహింపరిచారో, భక్తులు ఏ విధంగా మిమ్మల్ని మహింపరిచారో అట్టి రీతిగానే మేమును కూడా నీతి కోసం ఉన్నతంగా జీవించిన ఆయన ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అనేక మందికి నాయన మాదిరిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మాలో ఏదైనా అన్యాయం ఉంటే నాయన తండ్రి సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకో నాయన ఈ యొక్క కొద్దిపాటి జీవితంలో నాయన నీకు విరుద్ధంగా బ్రతికి అనంతకాలం అగ్నిలో మేము నాయన ఆరణ అగ్నికి ఆహుతి అయిపోతామని తెలుసుకున్న తండ్రి. ప్రభువా నాయన ఈ కొద్దిపాటి జీవితంలో ఆయన నిరంతరము నీతిగా బ్రతకడానికి సహాయం దయచేయండి. మాలో ఏదైనా బలహీనతలు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం దయచేయండి. ఈయన నీ పిల్లలందరూ వీని గ్రహించి మంచి హృదయం దయచేయండి. చెప్పండి, నాకు మీ ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు
అటువంటి మంచి సాక్ష్యం పొందుకొని జీవించడానికి కూడా సహాయం దయచేయమని మా కోసం ప్రాణం పెట్టి మా రక్షకుడు నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు కృప పరిశుద్ధాత్ముడు యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.